Hello everyone. In this video, we are going to discuss very important problems for your MSET examination from current electricity chapter. సో ఈ వీడియోలో మనం టోటల్ గా కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో అవి చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. దీంతో పాటు ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ ఇంకా పర్చేస్ చేసుకోలేదంటే 199 కి యుల్ బి గెటింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఓకేనా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి టోటల్ గా మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. ఈ వీడియోలో కూడా మనం ఆ టెస్ట్ సిరీస్ లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని చేస్తున్నాము. సో దట్ టెస్ట్ సిరీస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఓకే, so you will be getting around 4000 plus practice questions in mock test format. Okay, mock test format lo you will be getting around 4000 plus practice questions, and in pdf mcqs format you will be getting around 2 to 3000 plus practice questions. Okay, so which will be very helpful. So మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి ఈ ప్రాబ్లం. మనకి రెసిస్టర్స్ చూడగానే చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మనకి సిలబస్ లో నుంచి డిలీట్ చేసేసారు. ఓకే, సో బట్ మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకే, సిరీస్ లో ఉన్నప్పుడు మనకి ఒకవేళ సిరీస్ లో ఉంటే మనం ఈక్వివాలెంట్ ఆర్ ఈక్వివాలెంట్ వచ్చేసి యూ విల్ బి క్యాలిక్యులేటింగ్ ఇట్ యాజ్ R1 ప్లస్ R2. ఓకే, టూ రెసిస్టర్స్ సిరీస్ లో ఉంటే. ఒకవేళ అదే మనకి ప్యారలల్ గా ఉన్నట్టయితే విల్ బి క్యాలిక్యులేటింగ్ R equivalent as 1 by R equivalent is equals to 1 by R1 plus 1 by R2. సో ఈ బేసిక్ ఐడియా మీకు ఉండాలి. ఓకే, సో ఇది మనకి చూడండి ఈ క్వశ్చన్ లో చూడండి. ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద కరెంట్ I is independent of the value of the resistance R6. Okay, so R6 is here and this one is independent of the current flowing in this total circuit. It means that here the deflection is 0. Okay, సో ఇక్కడ మనకి డిఫ్లెక్షన్ 0 అయినప్పుడు ఇది మనకి ఒక వీట్ స్టోన్ బ్రిడ్జ్ అవుతుంది. ఎలా చూడండి, నేను ఈ సర్క్యూట్ ని రీడ్రా చేస్తాను. ఓకే, సో ఇది మనకి యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, మనం ఇక్కడ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన రిలేషన్స్ మనకి ఉన్నాయి కాబట్టి యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ వన్. సి నౌ నేను ఇక్కడ చేసినప్పుడు సో ఇలా నేను డ్రా చేయొచ్చు. హౌ? సి ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, సో మీకు ఈజీగా అండర్స్టాండింగ్ గా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. సో దిస్ పాయింట్ ఈజ్ హియర్. సో ఇక్కడ నుంచి ఈ రెసిస్టర్. ఓకే, సో దిస్ వన్ ఈజ్ R3 అండ్ నౌ హియర్ యూ విల్ బి గెటింగ్ R1 రైట్. సో ఇక్కడ మనకి R1 రెసిస్టర్ వచ్చేసింది. నౌ ఫ్రమ్ దిస్ పాయింట్ ఓకే, సో ఈ పాయింట్ నుండి నేను ఒక రెసిస్టర్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో మనం దాన్ని గ్యాల్వనోమీటర్ అనుకొని డిఫ్లెక్షన్ 0 అనుకోవచ్చు బికాస్ I ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ R6. ఓకే, సో దీనికి ఇండిపెండెంట్ గా ఉంది కాబట్టి. సో నా ఈ పాయింట్ నుండి ఇంకో రెసిస్టర్ వస్తుంది, దట్ ఈస్ R4. ఓకే, సో దిస్ ఈస్ R4 అండ్ దెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఓకే, సో ఇక్కడ నుండి ఇంకో రెసిస్టర్ మనకి ఉంది, దట్ ఈస్ R3 మనం అనుకుందాం. ఓకే, సో R3 మనకి దిస్ వన్. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఇది ఎరేస్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. నౌ కాంట్ వి సే దట్ దిస్ ఈస్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్ విచ్ ఈస్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఇక్కడ పెట్టుకోవచ్చు రైట్. సో దిస్ ఈస్ నౌ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్ which is balanced. Now so when Wheatstone bridge is balanced we can say that this is R2 right. ikkada ichina manam use chese this is R2. Now when we say Wheatstone bridge is balanced we can write it as R3 upon R1 is equals to R4 upon R2. Now nenu cross multiply cheseste R3 times R2 will be equals to R1 times R4 which is ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఇలా మీరు ఇంత డీప్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ అంటే మీకు ఇలాంటి క్వశ్చనే వస్తుంది అని మనం చెప్పలేము, బట్ దీన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మీకు టోటల్ గా అండర్స్టాండింగ్ ఉండాలి సబ్జెక్ట్ ది అని నేను ఇలా చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ రివిజన్ క్లాస్. సో
మనకి టోటల్ గా కాన్సెప్ట్ మంచిగా క్లియర్ గా ఉందా లేదా అని మనం ఇలా చేస్తుంటే మనకి అర్థం అవబోతుంది. సో లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. రిమెంబర్ దట్ దిస్ ఈజ్ అవర్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్. ఓకే, మన యొక్క టెస్ట్ సిరీస్ క్వశ్చన్ ఇది. మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం తీసుకున్న పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ లో నుంచి ఇది మనం తీసుకున్నాం. సో లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. సి, in a meter bridge, two gaps in the metallic strip are connected by 3 ohms and 9 ohms resistors. What should be the value of shunt that needs to be added to 9 ohms resistor to shift balancing point by 25 centimeter? సో ఆల్రెడీ మనం నిన్న మీటర్ బ్రిడ్జ్ చదివేసాం. దట్ ఈస్ మనకి మీటర్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, రైట్? సో ఇలా మనకి కాపర్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ కాపర్ ప్లేట్స్ మధ్యన మనకి 1 మీటర్ యొక్క వైర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక గ్యాల్వనోమీటర్ మనం తీసుకుంటాము. ఓకే, సో దీన్ని ఇది జాకీ పాయింట్ ఉంటుంది, మనం షిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి 1 మీటర్ స్కేల్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ మీటర్ బ్రిడ్జ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న రెసిస్టర్ ఉంది, దట్ ఈస్ 3 ohms. ఓకే, సో దిస్ ఇస్ 3 ohms and now it is said that one another resistor which is 9 ohms. ఓకే, సో ఇంకో రెసిస్టర్ కూడా ఉంది ఇక్కడ, దిస్ వన్ ఇస్ 9 ohms. Now ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, see what should be the value of shunt that needs to be added. సో ఇక్కడ మనం ఇంకా ఏం యాడ్ చేయాలి, ఇంకా మనం ఇంకో సపోజ్ ఒక షంట్ ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి. సో ఎంత షంట్ మనం యాడ్ చేయాలి ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ పాయింట్ ఏదైతే ఉంది కదా, సో ఫర్దర్ ఇట్ విల్ బి షిఫ్టింగ్ 25 సెంటీమీటర్స్ మోర్. ఓకేనా, సో ఇది మనకి అడుగుతున్నారు. సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సి ఇనిషియల్ గా మనం ఈ షంట్ ని ఇక్కడ అటాచ్ చేయకముందు మనకి ఏం రిలేషన్ ఉండింది, 3/L is equals to 9/100 minus L. Okay, which is then from this L will be equals to 25 centimeter. Okay, సో మనకి ఈ L యొక్క వాల్యూ వచ్చింది. అదే సి ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, సో ఇనిషియల్ గా మనం దీన్ని L అనుకున్నాం. సో దిస్ విల్ బి 100 minus L, రైట్? ఓకే, బికాస్ దిస్ టోటల్ లెంత్ ఈస్ 1 మీటర్. సో ఎప్పుడైతే ఇది 1 మీటర్ అవుతుందో మనకి ఇచ్చిన వాల్యూస్ దట్ ఈస్ 3 ohms అపాన్, మనం నిన్ననే దీని యొక్క కాన్సెప్ట్ చదివాము. సో 3/L విల్ బి ఈక్వల్స్ టు 9 ohms అపాన్ 100 minus L. సో ఇలా మనం సింప్లిఫై చేస్తే L మనకి వచ్చేసింది. నౌ ఇట్ ఈస్ సెడ్ దట్, సో క్వశ్చన్ లో ఏమంటున్నారంటే ఒకవేళ మనం ఈ పాయింట్ ని ఇంకా 25 సెంటీమీటర్ ఇట్ సైడ్ మూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ దీని యొక్క షంట్ ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తాం కదా దాని యొక్క వాల్యూ ఎంత ఉండాలి అని మనల్ని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇక్కడ L వచ్చేసి మనకి ఇప్పుడు 50 అయిపోతుంది. సో దట్ ఈస్ న్యూ బ్యాలెన్సింగ్ లెంత్. ఓకే, న్యూ బ్యాలెన్సింగ్ లెంత్ వచ్చేసి మనకి 50 అవుతుంది. దట్ ఈస్ 25 plus 25 కదా. సో ఇనిషియల్ గా మనకి L 25 సెంటీమీటర్ వచ్చింది. నౌ అగైన్ వీఆర్ షిఫ్టింగ్ 25 సెంటీమీటర్. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 50. నౌ మళ్ళీ మనం సేమ్ బ్యాలెన్స్డ్ గా ఉంది కాబట్టి we can apply the Wheatstone bridge formula here. Okay, so it will be equals to 3/S is equals to 9/9 plus S. Okay, so further గా నేను సింప్లిఫై చేసేస్తే I will be getting 3, ఈ S ని నేను ఇటు తీసుకెళ్ళాను అనుకోండి, 3 is equals to 9 times of S upon 9 plus S అవుతుంది. సపోజ్ నేను దీన్ని ఇటు తీసుకెళ్తే 3 into 9 plus 3S is equals to 9 into S అవుతుంది. సో ఇక్కడ 3 కూడా కామన్ తీసుకొని స్ట్రైక్ అవుట్ చేసేస్తే 9 plus S will be equals to 3 వస్తుంది కాబట్టి 3S. ఓకే, నౌ 9 will be equals to 3S minus S. సో 9 will be equals to 2S, right? సో S will be equals to 4.5 ohms. సో ఇలా మనం టోటల్ గా మీటర్ బ్రిడ్జ్ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు ఎలా ఇచ్చినా కూడా. సో జాగ్రత్తగా ఇవన్నీ మీరు మంచి ఫార్ములే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ లో క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, కరెంట్ పాసింగ్ త్రూ 3 ohms రెసిస్టెన్స్ ఈజ్. సో ఇక్కడ మనకి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చేసారు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ 3 ohms రెసిస్టర్. ఓకే, సో చాలా సింపుల్ ప్రాబ్లం బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఏదైనా మనం 2 లూప్స్ లో ఇక్కడ నడుచుకుందాం. ఓకే, 2 లూప్స్ లో మనం వెళ్దాం. సో ఫస్ట్ లూప్ లో మనం చూడండి, సో ఇది ఫస్ట్ లూప్ అనుకోండి. ఈ లూప్ లో మనం చూస్తే ఏమవుతుంది, VA మైనస్ VB. ఓకే, VA మైనస్ VB
will be equals to 4 volts. Okay, సో టోటల్ గా పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి 4 వోల్ట్స్ ఉంది. సపోజ్ నేను సెకండ్ లూప్ లో తీసుకున్నాను అనుకోండి, VA మైనస్ VC, టోటల్ గా ఈ లూప్ మొత్తం ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు VA మైనస్ VC విల్ బి ఈక్వల్స్ టు 10 volts. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి నా సి ఐ హ్యావ్ టూ రిలేషన్స్. ఓకే, సో దీంట్లో నుంచి సపోజ్ నేను సింప్లిఫై చేసేసాను అనుకోండి, దట్ ఈస్ VB ఇక్కడ. ఓకే, VB మైనస్ VC చేశాను అనుకోండి, VB మైనస్ VC నేను చేసినట్టయితే ఐ విల్ బి గెటింగ్ 10 minus 4 which is equals to, that is VB minus VC will be equals to 6 volts. Now I know V value but I want the current passing through the resistor 3 ohms. Okay, so ఇక్కడ నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుందో మరి అది మనకి కావాలి. We know that from Ohm's law V is equals to I times of R. Now if I substitute the values, V is 6 and I don't know, and R is given, that is 3 ohms. If I cancel out this one, then I will be equals to, cancel చేసేస్తే I will be equals to 3 one times and 3 two times, I will be equals to 2 amperes. Hope that is clear. This is also our test series question. చాలా important. ఇలాంటి questions మనకి already MSET లో వస్తాయి కూడా. Okay, so let us move on to next problem, that is, see, this is our MSET 2020 question. Okay, MSET 2020 యొక్క question ఇది కూడా చాలా easy and very important. A conductor of length 100 centimeter and area of cross section is 1 meter 1 mm square. These two words are very important in this problem. చాలా important. Carries a current of 5 amperes. If the resistivity of the material of the conductor is this much, then the electric field across the conductor is, we have to find out the electric field across the conductor. This one is very important. కొంచెం లెంతీగా ఉంటుంది ఈ ప్రాబ్లం, కానీ మీరు సాల్వ్ చేస్తే ఇట్ విల్ బి very easy. So just we have to find out E. Okay, so electric field across the conductor మనం find out చేయాలి. We know that current density. Okay, current density వచ్చేసి మనకి J is equals to E upon rho. ఓకే, ఆల్రెడీ నేను కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఇది చెప్పేశాను. ఓకే, సో దిస్ ఇస్ rho. J is equals to E upon rho. బట్ హియర్ ఇక్కడ మనకి rho ఇచ్చేసారు, E మనం క్యాలిక్యులేట్ చేయాలి, J ని మనం ఇచ్చిన వాల్యూస్ తో ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. దట్ ఈస్, ఒకవేళ మీరు పాసిబుల్ అయితే ఒకసారి పాజ్ చేసేసి చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఐ నో దట్ J ఈజ్ ఈక్వల్స్ టు, J ఏంటి, చార్జ్ కరెంట్ డెన్సిటీ కాబట్టి I అపాన్ A. ఓకే, సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. డోంట్ కన్సిడర్ దిస్ వన్. ఓకేనా, 100 into 100 ఒకవేళ సబ్స్టిట్యూట్ చేశారు అంటే దెన్ యూ విల్ బి గెటింగ్ రాంగ్ ఆన్సర్. యూ హ్యావ్ టు కన్సిడర్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఉంది కదా, so this area you have to consider, not this one. Remember that. Okay, this is very important point. Students ikkada chala confuse avta untaru. Okay, now J will be equals to I upon A. If I substitute the values, it will be equals to 5 amperes. So I is equals to 5 amperes, and then I know the value of area also, which is equals to 1 mm square. I can rewrite it as 1 into 10 power minus 6 meter square. Okay, because we have to substitute in meters. Now if I substitute these values in this, I want E, right? So naku E kavali anukunte, it will be equals to J times of rho. I know the value of J, so if I substitute I upon A times of rho, then E will be equals to, what is I, that is 5 amperes times, what is rho here, it is given rho is equals to 3.0 into 10 power minus 8 ohms. 5 into 3.0 into 10 power minus 8 ohms upon the area is given, that is 1 into 10 power minus 6. So if I simplify this, it will be equals to 0.15 volts per meter. very ఇంపార్టెంట్ ప్రాబ్లం. సార్ ఇలాంటివి ఎంసెట్ లో వస్తాయా అని అడగవద్దు, బికాస్ దిస్ ఇస్ ఎంసెట్ 2020 యొక్క ప్రాబ్లం. ఓకే, మనం కరెంట్ డెన్సిటీ డిస్కస్ చేసుకున్నాం, ఐట్ డిస్కస్ చేసుకున్నాం, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీరు కాన్సెప్ట్ ఒక వీడియో చూసి ఉంటే ఇది మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో దిస్ విల్ బి very helpful to crack ఎంసెట్ ఎగ్జామినేషన్.
Okay, so let us move on to next question. This is also very important question. See, ఏంటి సార్ ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటా అంటే ఎస్, బికాస్ టిఎస్ఎంసెట్ అండ్ ఏపీఎంసెట్ కూడా మల్టిపుల్ షిఫ్ట్స్ లో జరగబోతుంది. ఒక్కొక్క షిఫ్ట్ లో వేరే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం ఏది కూడా ఇంపార్టెంట్ కాదు అని మనం చెప్పలేము. ఇక్కడ చూడండి, ఏ బ్యాటరీ సప్లైయింగ్ పవర్ టు ఏ టేప్ రికార్డర్ by cable of resistance this much. If the battery is generating 50 watts power at 5 volts, then power received by the tape recorder is. So ఇక్కడ చాలా సింపుల్. ఏం చేయాలి అంటే just we have to calculate the power received by tape recorder if the tape recorder's cable resistance is this much. Though simple, నేను పవర్ కూడా డిస్కస్ చేశాను నిన్న. ఓకే, పవర్ విల్ బి గివెన్ బై V టైమ్స్ ఆఫ్ I. ఆల్రెడీ మనకి ఇక్కడ పవర్ ఇచ్చేసారు. సో 50 విల్ బి ఈక్వల్స్ టు పవర్ యొక్క వాల్యూ ఇక్కడ చూడండి 50 ఇచ్చారు. ఓకే, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 50 విచ్ ఈస్ ఈక్వల్స్ టు V కూడా మనకి ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, సో 5 టైమ్స్ ఆఫ్ I మనకి తెలియదు కాబట్టి I మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ I cancel out this, it will be equals to 10. Then I will be equals to 10 amperes. Now I ఉంది, నాకు కావాల్సింది ఏంటి? పవర్ లాస్ట్ బై ద కేబుల్. Now పవర్ లాస్ట్ ఇన్ ద కేబుల్, మనకి ఒక కేబుల్ ఉంది కాబట్టి దానికి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాని యొక్క పవర్ లాస్ వచ్చేసి మనం ఎంత ఉంటుందో నిన్ననే చెప్పుకున్నాం. దట్ ఈస్ I స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R, విచ్ ఈస్ దెన్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ I హియర్ 10 into 10. ఓకే, సో I వచ్చేసి 10 I స్క్వేర్ కాబట్టి 10 into 10 టైమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ 0.02 ohms. సో సింప్లిఫై చేసేస్తే పవర్ లాస్ట్ ఇన్ ద కేబుల్ విల్ బి ఈక్వల్స్ టు 2 watts. ఓకే, సో 2 వాట్స్ ఇక్కడ పవర్ లాస్ ఉంది కాబట్టి మనకి టోటల్ గా పవర్ సప్లై చేసింది ఎంత? సో టోటల్ పవర్ వచ్చేసి 50 అండ్ పవర్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 వాట్స్. దెన్ పవర్ రిసీవ్డ్ బై tape recorder will be equals to 50 minus 2, which is equals to 48 watts. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటివి మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. చలో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ మిల్లీ అమీటర్ ఆఫ్ రేంజ్ అండ్ రెసిస్టెన్స్ 9 ohms is joined in a circuit as shown in figure. ఓకేనా, ఇక్కడ చూపెట్టిన విధంగా దీంట్లో సర్క్యూట్ లో మనకి ఒక మిల్లీ అమీటర్ ఇక్కడ జాయిన్ చేశారు. ద మీటర్ గివ్స్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఫర్ కరెంట్ I when A and B are used as its terminals. That is, current enters A and leaves B. C is left isolated. So ఇక్కడ మనకి ఈ C తో పని లేదు. ఓకే, no need to consider this. ఓకే, ఇది మనకి ఐసోలేటెడ్ లో ఇచ్చేసారు అని చెప్పారు. సో నేను దీన్ని ఇలా ఈజీగా సింపుల్ గా డ్రా చేసుకోవచ్చు నేను సర్క్యూట్ ని. దట్ ఈస్, సో ఇక్కడ మనకి ఒక 9 ohms యొక్క మిల్లీ అమీటర్ ఉంది, దాని యొక్క రెసిస్టెన్స్ కూడా మనకి 9 ohms ఇచ్చేసారు. దాని తర్వాత ఈ రెసిస్టెన్స్ ని నేను ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈస్ 0.9 ohms ఇట్ ఈస్ గివెన్. నా ఇక్కడ నేను టర్మినల్ B కి వచ్చేస్తే, సో దిస్ ఈస్ A అండ్ దిస్ ఈస్ B, అండ్ వీటి మధ్యలో కూడా మనకి ఒక సర్క్యూట్ ఉంది, దట్ ఈస్ దిస్ వన్, దట్ ఈస్ 0.1 ohms. ఓకే, దిస్ వన్. ఓకే, సో దిస్ వన్ హియర్ 9 ohms, ఇది నేను ఇక్కడ డ్రా చేసేసాను. నా వి హ్యావ్ ఏ కంప్లీట్ పర్ఫెక్ట్ సర్క్యూట్. సింపుల్ గా ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఏ నుంచి మనం I కరెంట్ ఫ్లో అవుతా ఉంటే, సో ఇక్కడ ఇది మనకి 2 ways లో డివైడ్ అవుతుంది. సపోజ్ నేను దీన్ని IG అనుకుంటే, దెన్ ఇట్ విల్ బి గివెన్ బై I మైనస్ IG. ఓకే, సో I మైనస్ IG మనకి ఇది అవుతుంది. సో IG వచ్చేసి మనకి మిల్లీ ఆంపియర్స్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 0.01 amperes. నౌ VA minus VB will be equals to I minus IG. Okay, I minus IG times of 0.1. V is equals to IR kabatti, which is then equals to IG times of 9.9, because ikkada IG power flow avutundi. This one is 9 and this one is 9.9 series lo unnai kabatti I can directly add them. Okay, IG times of 9.9 ikkada chudandi I minus IG into 0.1 ikkada undi. So ikkada ee renditni nenu simplify cheseste. Okay, so I minus IG into 0.1 is equals to IG into 9.9 మనకి ఉంటుంది. సో సింపుల్ గా నేను ఇక్కడ ఫర్దర్ గా సింప్లిఫై చేసేస్తే
సో ఇది నేను మల్టిప్లై చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు I ఇంటూ 0.1 ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది ఇక్కడ మనం తీసుకొని వెళ్తాము దీంతో మల్టిప్లై చేసాక మైనస్ లో ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 10 IG. సో ఫర్దర్ గా సింప్లిఫై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఐజీ వాల్యూ మనకి ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి. మనం ఐజీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ ఐ వాల్యూ. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా మనం నిన్న దీని యొక్క కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి 50 వోల్టేజ్ బ్యాటరీ is supplying current of 10 amperes when connected to a resistor. If the efficiency of the battery at this is 25%, then internal resistance of the battery is. So we have to find out small r. నిన్ననే మనం బ్యాటరీస్ గురించి చదువుకున్నాము, చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి 50 ఈజ్ ఈక్వల్స్ టు 10 టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అని మనకి చెప్తున్నారు. ఓకే, సో 50 వచ్చేసి మనకి 10 టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, బికాస్ ఐ ఈజ్ హియర్ 10 అండ్ ఆర్ ఈజ్ టోటల్ రెసిస్టెన్స్. వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ మాత్రమే రాస్తున్నాను, ఏమీ చేయలేదు. ఓకే, సో నేను దీన్ని సింప్లిఫై చేసేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ విల్ బి ఈక్వల్స్ టు 5. ఓకే, సో ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి 5 ohms. నెక్స్ట్ మనకి ఎఫిషియన్సీ ఇచ్చారు. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇన్పుట్ బై అవుట్పుట్. ఇన్పుట్ ఎంత ఉంది? ఆర్, అండ్ అవుట్పుట్ ఈజ్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. సో అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ దిస్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 0.25, 25% కాబట్టి మనం దీన్ని పర్సెంటేజ్ లో కాకుండా న్యూమరికల్స్ లో వేయాలి కాబట్టి 0.25 విల్ బి ఈక్వల్స్ టు ఆర్ అపాన్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. దీన్ని నేను 1/4 గా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అపాన్ capital R plus small r. So it will be equals to r plus small r will be equals to 4 times of capital R. So ikkada nenu capital R ni its side తీసుకెళ్తే it will be equals to small r will be equals to 3 times of r. Okay, so ఇది మనకి ఒక రిలేషన్ వచ్చేసింది. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే దట్ ఈస్ capital R plus small r will be equals to 5 ohms కాబట్టి నేను ఇక్కడ ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే దట్ ఈస్ ఈ స్మాల్ ఆర్ ప్లేస్ లో నేను 3r సబ్స్టిట్యూట్ చేసేస్తాను. r ప్లస్ 3r ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ 4r ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ r విల్ బి ఈక్వల్స్ టు 5 అపాన్ 4. సో మనకి ఇక్కడ క్యాపిటల్ ఆర్ వచ్చేసింది, బట్ వీ డోంట్ వాంట్ దిస్ వాల్యూ, వీ వాంట్ స్మాల్ ఆర్ వాల్యూ. సో క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఆర్ వాల్యూ కూడా మనకి తెలుసు కాబట్టి 5 అపాన్ 4 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. దెన్ నేను దీన్ని ఇక్కడ తీసుకెళ్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 5 ప్లస్ 4r ఈజ్ ఈక్వల్స్ టు 20, రైట్? సో 4 ఉంది కాబట్టి ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ వన్. సో 4r విల్ బి ఈక్వల్స్ టు 15, దెన్ r విల్ బి ఈక్వల్స్ టు 15 అపాన్ 4. సో ఇంకా సింప్లిఫై చేసేస్తే 15 upon 4 you will be getting 3.75 ohms. So option 2 will be our right answer. Hope that is clear. Okay, so let us move on to next question. So ikkada chudandi, a resistor of resistance R is connected between the terminals of a cell of EMF E and the internal resistance is R. If I is the current through the circuit, then the terminal potential difference of the cell is given by. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, మనకి ఎంసెట్ 2020 లో అడిగారు. ఓకే, సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఏం లేదు, జస్ట్ మనం నిన్న డిస్కస్ చేసుకుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక బ్యాటరీ ఉంది, దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఇక్కడ మనకి ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత యూ హ్యావ్ వన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఐ కరెంట్ మనకి ఫ్లో అవుతా ఉంది, అండ్ E is here and here it is R and it is capital R. Now we have to find out the relation between V and all these things. So then the potential difference V will be given by E minus, so suppose దీన్ని నేను I అనుకుంటే it will be equals to V is equals to E minus I times of R. ఇదే మనకి ఆప్షన్ లో ఉండింది. This is our right answer. So let us move on to next question. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, డిపెండెన్సీ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ టెంపరేచర్ అని మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాము, దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనకి ఉంది. ఓకే, సో కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది,
జాగ్రత్తగా వినండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ టంగ్స్టన్ వైర్ ఎట్ 150 degrees Celsius is this much. If the temperature coefficient of the resistance is this much, then the resistance of the wire is 500 degree at 500 degrees Celsius. ఏం లేదు, 150 దగ్గర 133 ఉండింది, 500 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత ఉంటుంది అని మనకి సింపుల్ గా అడుగుతున్నారు. సో వి నో దట్ సి R at any point will be given by RO times of 1 plus alpha delta T. Okay, so this is temperature difference and this is the temperature, this is the resistance at the final temperature, it is resistance at initial temperature. So if I substitute the values, ఇక్కడ మనకి 150 ఆల్రెడీ ఇచ్చేసారు, దట్ ఈస్ 133 మనకి ఇచ్చారు, విచ్ ఈస్ ఈక్వల్స్ టు R ఇనిషియల్ RO టైమ్స్ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా T వచ్చేసి మనకి 150 డిగ్రీస్. సో ఇది మనకి ఒక రిలేషన్ వచ్చేసింది, ఫస్ట్ రిలేషన్ అని మనం అనుకుందాం. ఇంకా మనకి R ఎట్ సి దిస్ ఈస్ ఎట్ 150, సో we want at 500, so R 500 will be getting CR 500 will be equals to RO times of 1 plus 500 times of alpha, right? So if I substitute the values or else or I can divide this 1 by 2. Okay, so divide this 1 by 2 నేను చేసేస్తే దీని యొక్క వాల్యూ మనకి ఇక్కడ నేను తీసేసి ఇలా చేస్తున్నాను. ఓకే, సో దీని యొక్క వాల్యూ నేను ఇక్కడ రాస్తున్నాను, దట్ ఈస్ 133 అపాన్ మనకి వాల్యూ R 500 మనకి కావాలి, రైట్? సో this one and this one will be cancelling out. R 500 will be equals to 133 times 1 plus 500 alpha upon 1 plus alpha 1 plus 150 alpha. So alpha value kuda manaki telusu, just substitute chesesi simplify cheste R 500 you will be getting 43225 upon 1.675, so you will be getting 258.06 ohms. Okay, so this is what you have, this is what your answer is. So this is what our important questions for MSET examination is. So these are the important questions for your TS MSET examination. I request you to please share this video with your friends so that they will be getting from our channel. Thank you.